నిజామాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమై 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షిత ప్రాంతం చేరుకున్నారు. ఇంకోవైపు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేసుకుంటున్న వారు కూడా వరద నీటిలో విగ్రహాలు దెబ్బతింటాయని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ లో ఒక్కసారిగా ఉన్నట్టుండి 3 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు నగరం జలమయమైంది. రైల్వే స్టేషన్ దగ్గర మోకాళ్లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలైన నాందేవ్వాడ, ఆదర్శ్ నగర్, చంద్రశేఖర్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నగరం అంతటా రోడ్ల మీద నీరు ప్రవహించడంతో సాధారణ జనజీవనం స్తంభించింది. రైల్వే కమాన్ కింద భారీగా వరద నీరు చేరడంతో ఒక ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. సగానికి పైగా నీట మునిగిన బస్సు నుంచి బయటికి రావటానికి కూడా చాలాసేపు భయపడ్డారు. మొత్తానికి ప్రయాణికులు కొంతమంది ధైర్యం చేసి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా ఈతరాక బస్సులోనే ఉండిపోయిన వారిని స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు ఒడ్డుకు చేర్చారు. ఇలా ఉండగా కలకత్తా, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహ తయారీదారులు ఈ భారీ వర్షాలతో భయాందోళనకు గురయ్యారు. కంటేశ్వర్ బైపాస్లో గణేష ప్రతిమలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్న వీరి షెడ్లలో నీరు చేరింది. దీంతో ప్రతిమలు తడిసిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా వినాయక చవితికి 6 నెలల ముందే రావటం వీళ్లకు అలవాటు. అయితే డ్రైనేజ్లు క్లీన్ చేయకపోవడం వల్ల ఈసారి షెడ్లలోకి నీరు వచ్చి నష్టపోతున్నారు. म्यूनसिपालिटी क्लीन नहीं करने से वाटर अंदर आके घुस के गणपति पूरा खराब हो रहा। थोड़ा अधिकार पूरा करके लेके थोड़ा नाले साफ करना बोल के रिक्वेस्ट कर रहे सारों। ఇంకోవైపు ఈ భారీ వర్షాల వలన శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది.